Hello, Namaste. Welcome to Andhra Prabha. ఈ రోజు ఒక డిఫరెంట్ టాపిక్‌తో మీ ముందరికి వచ్చేసాను. సో, రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ లేకపోతే పాడ్‌కాస్ట్‌లు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా! ఈరోజు మీరు ఎంతగానో హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈట్ ఫిట్, స్టే హెల్తీ అని అంటూ ఉంటారు. ఇవన్నీ కన్‌ఫ్యూజన్స్ అసలు. యూట్యూబ్ ఓపెన్ చేస్తేనేమో డిఫరెంట్ డైట్ ప్లాన్స్, ఇంకా కొత్తగా ఒజెంపిక్ డైట్ అని, తర్వాత మంజారో ఇంజెక్షన్స్ అని చెప్పి ఇవి వేసుకుంటే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ చూడొచ్చు అని. కానీ అసలు ఇవన్నీ ఎంతవరకు వర్క్ చేస్తాయి? ఫర్దర్‌గా ఎలాంటి ఇబ్బందులు ఉండవా అంటే డెఫినెట్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ అవసరం లేకుండానే ప్రకృతి నుంచే మనకి మనం డైట్ కరెక్ట్‌గా ఫాలో అవుతే గనక హెల్తీగా ఉండొచ్చు, ఫిట్‌గా ఉండొచ్చు అని చెప్తున్నారు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు ఈరోజు నాతో ఉన్నారు. సో, 60 ఇయర్స్ యంగ్ మ్యాన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే ఆ చిన్న కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది హి వాస్ లైక్ 16 ఇయర్స్ పిల్లాడిలాగా ఆయన ఆన్సర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, లెట్ us get into the program. హలో సార్, నమస్తే. సార్, సో నిజం చెప్పండి, మీ ఏజ్ 60యా? 60 ప్లస్ ఉంటారా? అలా 16 కరెక్ట్గా ఏప్రిల్ 28. యాక్చువల్గా ఏజ్ అనేది మనం మనసులో అనుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలనే పరిస్థితికి వచ్చేస్తాం. 40 ఏళ్ళు అయితే అమ్మ 40 అను, లేదంటే 65 కాబట్టి రిటైర్ అయిపోతారు కాబట్టి యాక్చువల్గా మెనీ పీపుల్ రిటైర్ అయిపోయినాం కాబట్టి ఇంకా మనము ఏమి చేయలేమని ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. సో ఆ కండిషనింగ్ అనేది చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కండిషనింగ్ అంటే ఏంటంటారు? అంటే మనం ఎడం పక్కనే లేయాలా, ఇదే చేయాలా, నీళ్లు తాగినాకనే మోషన్ పోవాలా, బ్రష్ టూత్పేస్ట్ చేసినాకనే తినాలా, కలర్ అన్నం వేసుకుంటే తినేటప్పుడు నీళ్ళు తాగద్దు, ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్. సరే వాటెవర్. అది ఎట్ట ఎక్స్పీరియన్స్ అవుతారు. అది చేయకుండా కూడా మీరు మీ లైఫ్ను కంటిన్యూ చేస్తే అది కండిషన్ కదా అని తెలుస్తుంది. అంటే మీ నీళ్లు తాక్కనే మీరు మోషన్ పోగలిగినారు అనుకో, అరే అనుకుంటారు కదా. అట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంది అని చెప్తాడు జిడ్డు కృష్ణమూర్తి కానీ బుద్ధుడు కానీ. మీ బుర్ర పెట్టి మీరు ఆలోచించండి నాయన. మీరు ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్లో ఏం చెప్పినారు, రకరకాలు మ్యాంజో ఇంజక్షన్లు అని. అసలు ఏమి లేకుండానే నిజంగానే ఇంత కాంప్లికేటెడ్గా ఇన్ని రకాలుగా అవసరమా లేదా అని మీ ఎక్స్పీరియన్స్ చూసుకోండి. నేను చెప్పింది కాదు, దేవుడు చెప్పింది కాదు, మీరందరూ చెప్పేది కాదు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. సో మనిషి 4 కాళ్ళ మీద నుంచి 2 కాళ్ళ మీదకి నడిచి మొదలు ఎవల్యూషన్లో హోమో ఎరెక్టస్ హోమోసెపియన్స్ నుంచి మారుతా వచ్చేటప్పటి నుంచి పరిగెత్తా ఉన్నాడు. ముందు కూడా పరిగెత్తేవాడు. సో పరిగెత్తే దాంతో మొత్తము బాడీకి ఎక్సర్సైజ్ కానీ, లంగ్స్కి, హార్ట్కి సర్క్యులేషన్ అన్నీ జరిగిపోతాయి. సో మీరు ఏమేమి అనుకుంటా ఉంటారు యోగాలు, అవి జాయింట్స్లో సర్క్యులేషను, లూబ్రికేషను, D3 విటమిన్, B12 అన్నీ వచ్చేస్తాయి. వెరీ సింపుల్. మీరు బాడీ మూవ్ చేస్తూ ఉండాలి రోజంతా వీలైనంత వరకు. లేదు మీరు కూర్చొనే ఉండాలి అనే పరిస్థితుల్లో పొద్దున్నే పోయి కేబీఆర్ కంటే ఉతికేయాలి బాడీని ఒక గంట సేపు. అమ్మా నీకు 20 గంటలు ఇంకా రెస్ట్ ఇవ్వబోతాను, సారీ అని చెప్పి ఉతికేయాలా. కానీ కొన్ని చోట్ల ఎక్కువ నడిచిన ప్రాబ్లమే అని అంటున్నారు, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన మోకాళ్ళు అరిగిపోవడం అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా చెప్తున్నారు? మోకాళ్ళు ఎందుకు అరిగిపోతాయంటే మంచి స్టీలు EN23 ఏదో ఉంటాయి కదా, చాలా హై గ్రేడ్ స్టీలు ర్యాకెట్లు పంపించేవి. ఆ స్టీల్తో చేసిన పార్ట్స్ అరగవు కదా బేసికలీ. సో మీకు నేచరు దేవుడు ఇచ్చిండేది గట్టిగా ఇచ్చినాడు. ఎంత మాట్లాడినా మాకు నోరు అరిగిపోదు, ఎంత పరిగెత్తినా ఎమకలే మరి. సో ఆ ఎమకల దృఢత్వము ఎందుకు లేదు అనేదాన్ని చిన్న క్వశ్చన్. మీరు ఓకే ఎందో టెస్ట్ చేస్తారు, విటమిన్ D3 టెస్ట్ చేస్తారు, బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తారు, ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని ఏదో స్కానింగ్ చేస్తారు, బోన్ స్కానింగ్ చేస్తారు, తగ్గినాయి అంటారు. తగ్గినప్పుడు వీక్గా ఉండే మెటల్ అరిగిపోదా? దాన్ని వదిలేసి నువ్వేదో మాత్ర వేసి నువ్వేదో ఇంజెక్షన్ వేసి ఎట్లా కుదురుతుంది? నువ్వు ఎండలేకపోవల్ల విటమిన్ D3 ఎండ నుంచి బోన్ మ్యారో తయారు చేసి ఎముకల్ని గట్టిగా పెట్టాలా. విటమిన్ D3 అందరికీ తక్కువ ఉంది. అసలు సన్ లేకపోవడంలే, ఎండ లేకపోతే కూడా సన్ స్క్రీన్ పూసుకొని పోతూ ఉండరు, మళ్ళీ అరిగిపోతాయి అంటాడు. ఎందుకు మెత్తబడిపోయినాయి, మెత్తబడిపోతే అరిగిపోతాయి. వెరీ సింపుల్. అయితే మీరు ఇప్పుడు విటమిన్ D3 తక్కువ ఉంది అని అంటే కనుక డెఫినెట్లీ వారానికి ఒకసారి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి D3 టాబ్లెట్ ఇస్తారు. కానీ ఫుడ్ తో మెయిన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వెరీ సింపుల్ అండి. మాకు కూడా మేమేమి ఇట్లా ఆరోగ్యంగా పుట్టించాల మమ్మల్ని దేవుడు. మాకు కూడా సమస్యలు వచ్చినాయి. యాసిడిటీ, అల్సరు, సిరింగోమిలియా, న్యూరోసిస్, సెర్కోసిస్, పల్మనరీ ఎంబాలిజము, DVT, లిగమెంటేర్లు అన్నీ ఉన్నాయి. సో వాటికి అవసరమైనప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకొని మళ్ళీ అరే పర్మనెంట్గా దీనికి ఏం చేయాలా, ఓకే నీకు లిగమెంటేరియన్ కాబట్టి ఒక సైడ్
ఏఎస్ఎల్ ఏసీఎల్ ఏదో అది సైడ్కి మాత్రం కాబట్టి నువ్వు రన్నింగ్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు అని గొప్ప మహానుభావుడు డాక్టర్ బెంగళూరు ఉన్నాడు శ్రీనివాసన్ గారు అని ఎక్స్రే కూడా వద్దంటాడు మహానుభావుడు. ఆయన చెప్పిన 7 వీడియోలు నేను యూట్యూబ్లో ఎవరికో చెప్పింటే అది మిలియన్స్ చూసేసినారు. వాళ్ళందరూ నడుము నొప్పి పోగొట్టుకున్నారు. కామెంట్ చూస్తే సార్ మా ఆవిడికి 7 ఏళ్ళ నుంచి నడుము నొప్పి 1 వీక్లో మాకు నడుము నొప్పి పోయింది ఇట్లా అద్భుతంగా. సో అంత అద్భుతమైన వ్యక్తి ఆ డాక్టర్ చెప్పిన ఆ ఎక్సర్సైజ్లు చేసి నాకు లిగమెంటేర్ పోగొట్టుకున్నా. లిగమెంటేర్ ఉంది, నువ్వు స్పోర్ట్స్లో లేవు కాబట్టి నీ జాయింట్ని ఎడం పక్కకి మూవ్ కాకుండా కాలు చూసుకో, ఇది సైన్స్ అని అన్ని ఎక్స్ప్లెయిన్ ఫినిష్డా. నేను అప్పటి నుంచి కొండలు ఎక్కుతా పరిగెత్తా అన్ని చేస్తా కానీ నా ఎడమ కాల్ని ఎడం వైపు మూవ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటా. మోటార్ సైకిల్ దిగేటప్పుడు ఫినిష్డ్ అయిపోయింది. 12 ఏళ్ళు నాకేం ప్రాబ్లం లేదు. హరి దానికి లిగమెంట్ రీకన్స్ట్రక్షను ఏదో సర్జరీ ఏదో చేయించుకొని 5 లక్షలు పోగొట్టుకునేవచ్చు. అది చేసినప్పుడు ఇంకేమైతే తెలియదు కదా. ఒక మంచి అడ్వైజ్ ఇచ్చే డాక్టర్ చెప్పింది విన్నా నేను. అట్లే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పింది చూసి రైట్ డాక్టర్ల దగ్గరికి పోయి మనము మన సెల్ఫ్ అనాలిసిస్తో ఏం జరుగుతూ ఉందని ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చిన. సో D3 అనేది ట్యాబ్లెట్లు వేస్తే మీ బ్లడ్లో D3 కనపడుతుంది, కాల్షియం బాగున్నట్లు ఏవో కనపడతాయి, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదే. ఎట్లయితుంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎండకే పోకుండా ట్యానింగ్ అయిపోతారని ఇంట్లోనే కూర్చోపెట్టి ఏసీలో పెంచి ఎముకలు మెత్తబడిపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళకి మెత్తబడిపోతాయి పాపం. ఒక రోజులో ఏం కావు. మరి ఒక ట్యాబ్లెట్ వేస్తే 1 వీక్లో నీ విటమిన్ బాగానే ఉంది, నీకు అల్లి బాగుంది ఎట్లా చెప్తారు? 20 ఏళ్ళు డ్యామేజ్ అయ్యింది ఒక ట్యాబ్లెట్ తట. అందుకనే బ్లడ్ నువ్వు ట్యాబ్లెట్లు వేసుకొని మీ B12 విటమిన్ ఇది ఫోలిక్ యాసిడ్ వేసి ఐరన్ కాల్షియం అన్నీ పెంచుకున్నా మీ ప్రాబ్లమ్స్ తీరడం లేదు. సో బాడీని అర్థం చేసుకొని బాడీ తయారు చేయాలా, టైం ఇవ్వాలి దానికి. నువ్వు చేసిన డ్యామేజ్ 1 మంత్ పడుతుందో 3 మంత్స్ పడుతుందో సీరియస్గా ఫుడ్ మార్చి లైఫ్ స్టైల్ మార్చుకొని అంబలి తిని B12 ఇంప్రూవ్ చేసుకొని గట్ మైక్రోబియం బాగా చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు మాట్లాడుతున్నారు గట్ మైక్రోబియం పొట్టలోనే మొత్తం అన్నీ పుడతాయి, మీ రోగం అనేది పొట్టలో పుడుతుంది. ఏంటి పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే అది మనం తిన్న ఫుడ్ని కరెక్ట్గా అసిమిలేట్ చేసి దాని బాడీకి అబ్జార్ప్షన్కి పెంచి లోపల మంచి బ్యాక్టీరియా గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, బ్రెయిన్లోకి ఏది పోనీదు, వైరస్ల బ్యాక్టీరియా పోనీ ఆపుతూ ఉంటుంది. ఆ బ్యారియర్ని కూడా దాటుకొని మంచి బ్యాక్టీరియా పోయి దాంతో డ్యాన్స్ చేస్తాయి. అప్పుడు హ్యాపీగా ఉంటావు. రాత్రంతా ట్రైన్లో ఉంటాయండి, నిద్రలో ఏం లేదు సరిగా. అయితే ఇక్కడే అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఏంటి గుడ్ బ్యాక్టీరియా ఏంటి, బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి? అదే పనిగా బ్యాడ్ బ్యాక్టీరియా అయితే తీసుకోం కదా, మనకు తెలిసి ఎలా వస్తుంది అనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు గుడ్డు బ్యాడు అనేది నేచర్కి ఏం లేదు. ఇప్పుడు పంటకు నష్టం చేసే చీడ పురుగులు అంటారు, అవి ఏదో బతుకుతా ఉండే పాపం మనం వేసింది. ఎందుకో అడవులన్నీ నాశనం చేసినాము, అవి దేని మీద బతుకుతాయి వాటిని చంపినాము. మొత్తం అన్ని రెళ్ళలు బల్లులు ఎలకలు పాములు జింకలు ఏమీ లేకుండా చేస్తాము. సో వాటికి సర్వైవల్ కోసము ఈ మందు కొట్టి అవన్నీ పోతే అవి మళ్ళీ కవచాలాగా పెంచుకొని ఇంకో వాటి బిడ్డలను జాగ్రత్తగా పెంచుకొని మనం ఎట్లా చేస్తాం, అవి అట్లా చేస్తాయి కదా. మనం అట్లా చేయడంలే. యాక్చువల్గా మనం అట్లా నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉండాలనేది మనం చేయడంలే. ప్రతి జంతువు నేచర్లో ప్రతిదీ అది చేసుకుంటాం. నువ్వు పెస్టిసైడ్ కొట్టే కొద్దికి అది నెక్స్ట్ జనరేషన్ పని చేయదు. అది దానికి మళ్ళీ కొంతమంది కనిపెడతాను. సో అట్లా కంటిన్యూగా ఈ ప్రాసెస్లో ఆ చేంజెస్కి తట్టుకొని మనిషి డెవలప్ కావడంలే. సో న్యాచురల్గానే ఈ కాల్షియంలు ఇవన్నీ మందులు తీసుకొని బ్లడ్లో కనపడతా ఉన్నాయి కానీ బాడీ ఉపయోగించుకోవడంలే, బికాస్ దే ఆర్ ఆల్ సింథటిక్. సో మీరు నేచర్ దగ్గరగా ఉంటే మీకు నెలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. సో ఈ సాధారణమైన పరిస్థితుల్లో మరీ డౌన్ అయిపోయి 4-3 హిమోగ్లోబిన్ 12-13 ఉండాలి కదా, 2-3 అయిపోయినప్పుడు కళ్ళు తిరిగి పడితే అప్పుడు ఏదో ఎమర్జెన్సీకి ఏదో తీసుకోండి, ఫోలిక్ యాసిడ్ జింకో ఇంకోటో డెఫిషియన్సీ అంతా తీసుకోండి. బట్ రెగ్యులర్ బేసిస్ మీద మనము రొటీన్ జీవన విధానం మార్చుకోకుండా ట్యాబ్లెట్తో అన్ని కుదరదు అది. సో అది ఎన్ని యూట్యూబ్లు చూసినా బేసిక్ ప్రిన్సిపల్ అది. మీరు మీ బాడీని డెఫినెట్గా కష్టపెట్టాలా, సర్క్యులేషన్ పెరగాల, హార్మోన్స్ అన్ని రిలీజ్ కావాలా, గ్లాండ్స్ అన్ని ఫంక్షనల్గా కరెక్ట్గా ఉండాలా. దానికి మీరు డెఫినెట్గా శ్రమ పడాల్సిందే, రైట్ ఫుడ్ సీజనల్ ఫుడ్స్ పెట్టాల్సిందే. ఎంత పని చేస్తూ ఉంటే మెంటల్గా ఫిజికల్గా అంత హ్యాపీగా ఉంటారు.